యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చిగురించిన ప్రేమ. ఎదురుగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సుజన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీ పడుతున్నాయి. సుజన పరిసరాలని మరచి తన ఆలోచన స్రవంతిలో మునిగిపోయింది. నెమ్మదిగా చీకట్లు అలముకున్నాయి. బీచ్లో జనం పలుచబడుతున్నారు. గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకంలోకి వచ్చిన సుజన కంగారుగా చుట్టూ చూసింది. ఎవరో బాబు అలల దగ్గరగా వెళ్ళబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది. సుజన కూడా లేచి బయటికి దారి తీసింది. అయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు. అసలు ఎప్పుడూ ఒంటరిగా రాని తాను ఒక్కతే రావడం, సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలో మునిగిపోవడం. తప్పు చేశాను. తనలో తనే మదనపడుతూ ఆటో ఎక్కి ఇంటి దారి పట్టింది. అసలు ఇదంతా అజయ్ వల్ల కదూ. ఊరి నుండి రాగానే కలుస్తానని, అప్పుడే తమ భవిష్యత్తు గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు. తను చెప్పిన ప్రకారం అయితే కిందటి వారం వచ్చి తనని కలవాలి. కానీ ఏది ఫోన్ కూడా లేదు. ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలో అడుగు పెట్టేసరికి తల్లి రాజలక్ష్మి కోపంగా ఎదురొచ్చి, ఏంటిది, ఎక్కడికి వెళ్ళావు? అసలే రోజులు బాగలేవు. ఏమి ఇక్కడ బెంగ పెట్టుకొని ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేసేసావు, ఏమైంది? గట్టిగా అడిగింది. సారీ అమ్మా, ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను, అనుకోకుండా ఆలస్యమైంది అంది సుజన. పోనీ రాజా, కారణం చెప్పింది కదా, వెళ్ళమ్మా, త్వరగా వస్తే భోజనం చేద్దాం అన్నాడు తండ్రి రామారావు. అమ్మయ్య అనుకుంటూ గదిలోకి వెళ్ళింది సుజన. భోజనం అయ్యాక మంచం మీద పడుకున్న ఆలోచనలు వదలలేదు. తనకి కాలేజీలోనే అజయ్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయిపోగానే అజయ్కి ఉద్యోగం వచ్చింది. 1 ఏడాదిలో కొంచెం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అది నిజమే అనిపించింది సుజనకి. ఈ లోపున ఇంట్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని సుజన తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించింది. తల్లిని ఒప్పించడం చాలా కష్టమైంది. సుజనకు ఉద్యోగం రావడం, అజయ్కి 6 నెలలు ఫారిన్కి కంపెనీ పని మీద వెళ్ళవలసి రావడం జరిగింది. ఈ 6 నెలలు తల్లిని ఆపడం సుజనకు గగనమైంది. 15 రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు. అజయ్ వెంటనే సెలవు తీసుకొని ఒకసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తానని, అప్పుడే సుజన ఇంట్లో ఇద్దరూ కలిసి చెప్పవచ్చని అనడంతో తాను ఒప్పుకుంది. కానీ వెళ్ళిన దగ్గర నుంచి సరైన కాంటాక్ట్ లేదు. వెళ్ళగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసిన ఆ విషయం ఇంకా మాట్లాడలేదని దాటవేశాడు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఫోన్ లేదు. తను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి ఆలోచనలతోనే తెల్లవారిపోయింది. గబగబా లేచి తయారయ్యింది. ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో ఉండగా ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఏదో కొత్త నెంబర్ నుండి. అది అజయ్ది. ఆఫీస్ బయట వెయిట్ చేస్తాను, సాయంత్రం త్వరగా రమ్మని. ముందు కోపం వచ్చింది, ఇన్నాళ్ళు కాంటాక్ట్లోకి రానని చెప్పాలనిపించింది. కానీ విషయం తెలుసుకోవాలి కాబట్టి ఓకే అని మెసేజ్ ఇచ్చింది. అన్నట్టుగానే సాయంత్రం ఆఫీస్ బయట ఉన్నాడు అజయ్. తను రాగానే బైక్ స్టార్ట్ చేశాడు. తను మౌనంగా వెనక్కి కూర్చుంది. దారిలో ఏం మాట్లాడలేదు. ఎప్పుడు వెళ్ళే చోటికి చేరుకొని మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనం ఇద్దరికీ భరించరానిదిగా ఉంది. నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు అన్నాడు అజయ్ మౌనాన్ని చెరిపేస్తూ. లేదు, చాలా ఆనందంగా ఉంది. నిన్ను అస్సలు మిస్ కాలేదు, ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా అంది వెటకారంగా. అజయ్ చేతులు జోడించి, అమ్మ తల్లి, నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నా తప్పే. కానీ అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు అన్నాడు కినుకుగా. నవ్వుతారు ఎవరైనా. అబ్బాయిని అయి ఉండి ఆడపిల్లలాగా నా పరిస్థితి అంటుంటే అంది మరింత కోపంగా. అవును, పరిస్థితులు, తల్లిదండ్రులు, వారితో ఇబ్బందులు మీకే ఉంటాయి, మరి మాకుండవు అన్నాడు అజయ్ చిరుకోపంతో. అతని కోపం చూసి తాను నవ్వబోయి ఉడుక్కుంటాడని ఊరుకుంది సుజన. సరే, అక్కడ తమరి కష్టాలేంటో చెప్పండి, విని తరిస్తావు అంది తను కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ. అబ్బే మాకేంటి, మేము ఆడింది ఆట, పాడింది పాట. మా వాళ్ళు వెళ్ళగానే ఏరా, ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, ముహూర్తాలు పెట్టిస్తావు అన్నాడు అజయ్ వెటకారంగా. సరే, ఇప్పటికైనా జరిగింది చెప్తావా, టెన్షన్తో చంపుతున్నావు అంది సుజన. నీకు వినే మూడు ఉందో లేదో అని అన్నాడు. అయితే దాచుకో, నాకు మూడు లేదు అంది బొంగమూతి పెడుతూ. అబ్బా, ఫేస్ అలా పెట్టకు, మరీ ముద్దుగా అనిపిస్తావు. నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావు అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి. ఇప్పటికైనా చెప్తావా, నన్ను వెళ్ళిపోమంటావా అంది
చూపుడు వేలుతో బెదిరిస్తూ. సరే, నేను జరిగిన విషయాన్ని చెప్తాను విను. నేను మన గురించి చెప్పాలని వెళ్ళేసరికి అమ్మా నాన్న వాళ్ళ ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు. నేను ఏమీ చెప్పకుండానే అమ్మ పెద్ద మామయ్య కూతుర్ని చేసుకోమని, నాన్న తన చెల్లి కూతుర్ని చేసుకోమని మొదలుపెట్టారు. నా మాట వినే ఉద్దేశం ఇద్దరికీ లేదు. ఇప్పటికీ ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే, నా మీద అభిమానం ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోమని ఇద్దరు ఒకటే పట్టు. అదే సమయంలో నీ ఫోన్, నీకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంటూ అడిగాడు అజయ్. సుజన కళ్ళల్లో ఆందోళన భయం చూసి ప్రేమగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకొని, ఏది ఏమైనా నిన్ను వదులుకోలేను, అమ్మా నాన్నని ఎలాగైనా ఒప్పించాలి అని తల మునకలుగా ఆలోచిస్తుండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఇంకా మా అమ్మ మళ్ళీ మొదలెట్టింది అమ్మమ్మ కోసం అంటూ. ఏం చేయాలో అని ఆలోచిస్తున్నంతలో మా చిన్న మామయ్య వచ్చాడు. అతను నన్ను చూసి సమస్య ఏంటని అడిగేసరికి మన విషయం మొత్తం చెప్పాను. అమ్మా నాన్నల మాట కూడా చెప్పాను. అప్పుడు మామయ్య తనకు వదిలేయమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ అమ్మ నా వెనక పట్టంతో నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకులో ఫోన్ గిరాటేయటంతో ఫోన్ ముక్కలైంది అన్నాడు అజయ్. ఇంత జరిగిందా అని సుజన బాధగా. అంతా అయిపోయి నేను తిరిగి వచ్చాక చెప్తుంటే ఇలా బాధపడుతున్నావు. అదే నేను అక్కడే ఉన్నప్పుడు ఈ విషయాలని చెప్తే ఇంకెంత గాభరా పడేదాన్ని అడిగాడు అజయ్. నిజమే అన్నట్టు తలూపింది సుజన. అజయ్ కొనసాగిస్తూ, మామయ్య తను చూసుకుంటానని అన్నప్పుడు సరే అన్నా, కానీ నాకే అనిపించింది ఈ విషయంలో నేను అమ్మా నాన్నలతో ఇప్పుడే మాట్లాడలేకపోతే జీవితంలో ఇంకే ధైర్యంతో ముందుకు పోగలను. వెంటనే నేనే అమ్మా నాన్నలతో మాట్లాడి నా మనసులో మాట చెప్తే నిన్నే చేసుకుంటానని చెప్పాను. అమ్మ కొంచెం నసిగిన నాన్న కలగజేసుకొని నా ఆనందం కన్నా ఏది ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు. దాంతో అమ్మ కూడా తనకు అభ్యంతరం లేదని చెప్పింది. ఇది విషయం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడతావా లేక నేను అడగనా అన్నాడు అజయ్. సుజన ఒక్క నిమిషం ఆలోచించి రేపు చెప్తానని, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి వెళ్దామని లేచింది. సుజన్ని ఇంటి దగ్గరగా వదిలి తను కూడా రూమ్కి వెళ్ళిపోయాడు అజయ్. ఇంటికి వెళ్ళిన సుజన భోజనం పూర్తయ్యాక తల్లికి పనుల్లో సాయం చేసింది. ఏమిటి విషయం అన్నట్టు చూసింది తల్లి రాజ్యలక్ష్మి. నవ్వేసి ఊరుకుంది సుజన. పనులయ్యాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది. సుజనను చూసి తండ్రి, రామ కూర్చో, ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అవును నాన్న, అమ్మ నువ్వు కూర్చో అంది సుజన. తల్లిదండ్రులు ఆమెనే చూస్తున్నారు చెప్పమన్నట్టుగా. సుజన అజయ్తో పరిచయం, ప్రేమ అన్ని విషయాలు చెప్పి అజయ్ తల్లిదండ్రులు ఒప్పించాడని, వారితో కూడా మాట్లాడడానికి వస్తాడని చెప్పింది. మనసులో పెరుగ్గా ఉన్న ధైర్యంగా వారినే చూస్తోంది. అదేంటి, మేనత్త కూతురు తన కొడుకు కోసం నిన్ను అడిగితే సరే అన్నాను, ఇప్పుడేమని చెప్పాలి అంది తల్లి రాజ్యలక్ష్మి. అదెలా మాటిస్తావు? మా మనవడికి ఇస్తానని మాటని ఇచ్చి ఉన్నాం కదా అన్నాడు తండ్రి కోపంగా. వారిద్దరి మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తే ఏంటమ్మా, ఏంటి నాన్న, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అంది సుజన గాభరాపడి. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వారు. ఆశ్చర్యంగా చూస్తున్న సుజన్తో తండ్రి, అబ్బాయి మాకు ఈ విషయం ముందే చెప్పాడమ్మా, తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని. ఈరోజు మధ్యాహ్నం నన్ను ఆఫీసులోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లి అన్నాడు. అబ్బాయి యోగ్యుడు, మంచి రోజు చూసుకొని వాళ్ళ ఊరెళ్ళి మాట్లాడతానమ్మా, నువ్వు దిగులు పడకు, వెళ్ళి పడుకో అన్నాడు. ఆనందాశ్చర్యాలతో మునిగిపోవడం సుజన వంతైంది. మరునాడు కలుద్దామని అజయ్కి మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది సుజన. మరునాడు ఆఫీస్ అవ్వగానే అజయ్ రావడంతో ఇద్దరూ తమ అలవాటైన చోటుకి వెళ్ళాక ఇప్పుడైనా చెప్తావా అన్నాడు అజయ్. ఏంటి చెప్పేది? ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అంది తలదించుకొని. నా వైపు చూసి చెప్పు అని తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గొప్పగా ముందే వాళ్ళకి చెప్పి నాకు టెన్షన్ పడతావా అంది చిరుకోపంతో. టక్కున ఆమెను హక్ చేసుకొని, సుజన నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావా అన్న భయం. అబ్బాయిని నాకే ఇంత కష్టమైతే నీకెంత కష్టం అవుతుందో అని అలా చేశాను. ఏమైనా మన వాళ్ళు ఒప్పుకున్నారు, అది చాలు అన్నాడు అజయ్. సుజన ఆనందంతో మరింత హత్తుకుపోయింది.